శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ భాగ్య దశమంలో గురుగ్రహ సంచారము, చతుర్థ తృతీయంలో రాహుగ్రహ సంచారం, పంచమంలో శనేశ్వరుడు, దశమ భాగ్యంలో కేతుగ్రహ సంచారం కలదు. జన్మజాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని తగిన శాంతి క్రతువులు జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి పాశుపత కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారి ఉద్యోగ ఫలితాలను తెలుసుకుందాము. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. పరోక్షంగా ఆర్థిక అభివృద్ధికి కారణమవుతాయి. ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉన్న ఉద్యోగం నుండి కాస్తంత మంచి ప్రయత్నం చేస్తే ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఎవరో ఏదో అంటున్నారు, మనకు వచ్చే అవకాశం లేదన్నారు, మనకెందుకు వచ్చింది ఆ ప్రయత్నం, ఇప్పటికే ఒత్తిడి పెరిగింది కదా అని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఒత్తిడి దారి ఒత్తిడిదే, మన ప్రయత్నం దారి మన ప్రయత్నందే. వాళ్ళు మాట్లాడుకునేదే. దేనికి ముడిపెట్టద్దు, జీవితం ఆగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారి వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. వ్యాపారంలో స్థిరమైన ఆదాయం కోసం ఎంతగానో శ్రమిస్తారు. ఎన్నో సమస్యలు, ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. కాంపిటీషన్ మరింతగా పెరుగుతుంది. ఎన్నో ప్రయత్నాల ద్వారా, రికమెండేషన్ల తర్వాత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వాణిజ్యపరమైన ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. సోషల్ మీడియా ఆధారంగా చేసుకొని వ్యాపారాన్ని పెంచుకుంటారు. సంవత్సర ద్వితీయ భాగంలో వ్యాపారం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని ఎక్స్పాండ్ చేయాలని, ఫర్దర్గా ఏవో ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు నడపాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. అంటే ఉన్నదానికి ఏదో మెరుపులు దిద్దే ప్రయత్నం చేస్తారు. హోటల్స్ వ్యాపారాలు బాగుంటాయి. ఫుడ్ వ్యాపారాలు, క్యాటరింగ్ బాగుంటుంది. ఆ ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలలోనే కొన్ని ఉత్పత్తులను తయారు చేసి అమ్మే ప్రయత్నం చేస్తారు. క్యాటరింగ్ వ్యాపారస్తులకు ఇది చాలా సానుకూలంగా ఉంటుంది. వాళ్ళకున్నటువంటి మంచి పేరుని ఉపయోగించుకొని ఏవో చట్నీలని అవని ఇవని ఎక్స్ట్రాగా ఏదో ఒకటి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఆఫ్ సీజన్లో నష్టాలని భర్తీ చేసుకునే ఆలోచనలు కలిసి వస్తాయి. అదేవిధంగా టెంపరర్గా షార్ట్ టర్మ్ బిజినెస్లు, సీజనల్ వ్యాపారాలు బాగుంటాయి. ఊహించిన దానికన్నా కూడాను 4 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పోగు చేస్తారు. ట్యూషన్లకి, కోచింగ్ సెంటర్లకి ప్రాధాన్యత రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నిమిత్తం అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. డాక్టర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను తెలుసుకుందాము. గృహ నిర్మాణ అంశాలు నిదానంగా నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అవి వేగంగా పూర్తి కాకపోవచ్చు. దీని ద్వారా స్వల్పమైనటువంటి ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఇంటికి కొన్ని కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. అయిన వాళ్ళ రూపంలో శత్రువులు ఉన్నందువలన తల్లి ప్రేమ కొన్నాళ్ళు కరువు అవుతుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత క్రమక్రమంగా ఆలోచనలలో మార్పులు రావడం గ్రహిస్తారు. ప్రవర్తనలో మార్పులు రావడం కూడా గ్రహిస్తారు. ఇవి మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అసలు నిద్ర పట్టనటువంటి అంశాలకు కూడా కారణం అవుతుంది. ఇప్పటిదాకా అన్నీ బాగున్నాయి, ఇంట్లో చెప్దాం పెళ్లి చేసుకుందాం అని అంటారు. కానీ ఇక్కడంతా కూడా తారుమారైపోతూ ఉంటుంది. క్లియర్గా తెలుస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతారు. నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివన్నీ ఆరంభంలోనే తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికన్నా జాగ్రత్త పడండి. బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. బలవంతంగా ప్రేమించామని అభిప్రాయపడి ఇంకా బలవంతంగా పెళ్లి చేసుకొని
ఆ తర్వాత ఇంకా బలవంతంగా విడాకులు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలకు మాత్రం కాస్తంత సెలవు ఇవ్వండి. మంచి ఆలోచన, మంచి సలహాలు పక్క వాళ్ళని అడగండి, వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఆ మాటలు విని మీరు ఫాలో అవ్వండి. వ్యక్తిగత అంశాల గురించి తెలుసుకుందాము. ప్రయాణాలు, చిన్న పొన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వెళ్ళిన ప్రతి పనిలోనూ స్వల్పమైన ఆటంకాలు ఏర్పడటం, మళ్ళీ పునర్ప్రయాణాలు, అప్పుడు పనులు పూర్తి కావడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. స్పోర్ట్స్ అండ్ కళల విషయాలను తెలుసుకుందాము. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రజాదరణ పొందుతారు. గురుస్థానంలో ఉండి మీకు సలహాలు సూచనలు ఇచ్చేవారి ద్వారా మంచి పేరుని ప్రఖ్యాతిని సాధిస్తారు. మీరు తీసుకునే సొంత నిర్ణయాల కన్నా పెద్దలు ఇచ్చే సలహాల మేరకు మీరు నడుచుకోగలిగితే బాగుంటుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి కోచింగ్లు, ట్రైనింగ్లలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. క్రమశిక్షణ చాలా అవసరము. శ్రమ ఉన్న చోట ఖర్చు పెట్టలేరు. ఖర్చు పెడుతున్న చోట ఆ విధమైనటువంటి ఫలితం కనిపించదు. అంటే ఈ విషయాలలో మాత్రం లోపాలు ఏర్పడతాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరము. స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వగలుగుతారు. వ్యవసాయదారుల విశేషాలను తెలుసుకుందాము. వ్యవసాయ వృత్తిలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంతమంది ఇచ్చిన సలహాలు సూచనలు మీకు ఉపయోగపడకపోవచ్చు. 1-4 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం చేయండి. తగు జాగ్రత్తలు అవసరం. పెట్టిన పెట్టుబడి తిరిగి లభిస్తుంది. నర్సరీ వ్యాపారస్తులకు బాగుంటుంది. తోటలు బాగుంటాయి. ధాన్యం బాగుంటుంది. వ్యవసాయ సంబంధమైన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. క్రమేణా మంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్య విశేషాలను తెలుసుకుందాము. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. భయం కారణంగా కాస్తంత నిర్లక్ష్యము, అశ్రద్ధ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా వైద్యులు ఇచ్చినటువంటి సలహాల మేరకు, అయిన వాళ్ళు చెప్తున్నటువంటి సూచనల మేరకు వెంటనే మంచి నిర్ణయం చేయండి. ట్రీట్మెంట్ని పొందండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంటే పూర్తిగా ఆరోగ్యం రికవర్ కాకపోవచ్చు, కానీ పూర్తిగా పాడైపోదు కదా. ఏదో 90% ప్రొసీజర్ చేస్తారు, ఆ తర్వాత 10% మందులు వేసుకోమంటారు. ఎలాగో మందులు వేసుకునేదే కదా, ఎందుకు ట్రీట్మెంట్ అని మాత్రం ఒత్తిడి చెయ్యొద్దు. మూర్ఖంగా మాట్లాడద్దు. మీరు ఇబ్బంది పడద్దు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. 90% ట్రీట్మెంట్ జరిగి 10% మందులు వేసుకోవడం అనేది సమస్యల నుంచి పూర్తిగా బయటికి రావడం అనేది, అది గ్రహించండి. కానీ అసలు వైద్యం చేయించుకోకపోతే 100% ప్రమాదమే. అది విషయాలను మాత్రం నిదానంగా పక్కవాళ్ళు చెప్పిన మాట వినండి, అవి పాటించండి. ప్రయాణాల వలన ఎక్కువగా అలసిపోయే అవకాశం ఉంటుంది. తాత్కాలిక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారి ఆర్థిక విశేషాలను తెలుసుకుందాము. ఆర్థికంగా చాలా వెనకపడిపోయాము అన్న అభిప్రాయం ఉంటుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ రుణాలు చెల్లించలేకపోవడము, అవసరాల నిమిత్తం కొత్త రుణాలు చేయడము, ఇవే జరుగుతాయి. లోపం ఎక్కడుందన్న విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. సరిచేసే ప్రయత్నం ప్రారంభిస్తారు. కుటుంబంలో మరొకరి సహాయాన్ని ఆశిస్తారు. వాళ్ళని ప్రోత్సహించి ఉద్యోగంలో చేరుస్తారు. సంవత్సర ప్రథమ భాగంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఎదిగే విధంగా ఉంటుంది. మంచి మార్గంలో నడవగలుగుతారు. వస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మంచి పేరు లేదా మంచి ఆదాయాన్ని కలిపి పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి విద్యా విశేషాలు. విద్య, వైద్య విద్య, సాంకేతిక విద్య మంచి అవకాశాలు లభిస్తాయి. బిజినెస్ స్కూల్స్లో చేరాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో నెరవేరతాయి. మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. వీటన్నిటి నుంచి బయటపడడానికి మార్గము, మాధ్యమము ఈ చదువే అన్న విషయాన్ని తెలుసుకుంటారు. చదువు ఒక్కటే మీ మార్గము, గమ్యంగా నిలుస్తుంది. క్రమశిక్షణ లోపించకుండా చదవండి.
బద్ధకము, స్నేహితులు, దరిద్రాల జోలికి వెళ్ళొద్దు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు చదువుకున్న చదువే రేపొద్దున మీకు మీ కుటుంబానికి ఆసరాగా నిలబడుతుంది. నిర్లక్ష్యం మాత్రం చెయ్యొద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సర విశేషాలను తెలుసుకుందాము. ఈ రాశి వారికి ప్రముఖుల అండదండలు అంతంత మాత్రంగానే ఉపయోగపడతాయి. సరైన సమయానికి అనుకున్న విధంగా మాత్రము జరగకపోవచ్చు. ఆలస్యం జరిగిన తర్వాత, నష్టపోయిన తర్వాత మాత్రమే ఇవి మీకు ఉపయోగపడతాయి. చదివిన చదువు, సర్టిఫికెట్ కోర్సులు ఆకలి తీర్చడానికి ఉపయోగపడతాయి. ఎన్నో మార్పులు జీవితంలో వీటి వలన ఏర్పడతాయి. పరిస్థితులు చేయిదాటినప్పుడు మాత్రమే మన జీవితంలో విలువైన విషయాలను మనం గ్రహించగలుగుతాము. ఆర్థిక పరంగా సంవత్సర ద్వితీయార్థంలో మంచి అవకాశాలు, ప్రాజెక్టులను పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. సంపాదించిన ధనం కాస్త నిలువ చేసుకోగలుగుతారు. ఇది మీ మానసిక ఊరటకి కారణమవుతుంది. కొన్ని తప్పులు జీవితంలో మళ్ళీ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ సంబంధమైన ఆర్డర్లు, లైసెన్స్లు లభిస్తాయి. వీటిని మరొకరికి ఇచ్చి కమిషన్లు పొందడము, బెనిఫిట్లు పొందడం వంటి పనులు కూడా చేస్తారు. పండ్లు, కూరగాయలు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. అధిక లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు దిగుబడి మంచిగా పెరుగుతుంది. ధనాన్ని పొందగలుగుతారు. తోటలు, పూల తోటలు, పండ్ల తోటలు చూసుకునే వారికి మంచి ఆదాయం లభిస్తుంది. అధునాతన సాంకేతిక అంశాల రీత్యా కొత్త అంశాలని నేర్చుకోవాలి, కాస్తంత మనకు అవగాహన ఉండాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి ఫలితాలు.